హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. దాదాపు 993 ఉద్యోగాల భర్తీకి కొత్త పోస్టుల కొరకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారము. సో మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెంకటేష్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే పలు రకాల అంశాల మీదైతే చర్చలైతే జరిగాయన్నమాట. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరగడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏ విధమైన ప్రతిపాదనలు వచ్చాయనేది కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తాను. యాక్చువల్‌గా నిన్న న్యూస్ పేపర్‌లలో న్యూస్ ఛానెల్‌లో అయితే ఒక స్క్రోలింగ్ అనేది రావడం జరిగిందనమాట. ఆ స్క్రోలింగ్ బేస్ చేసుకొని నిన్న ఒక ప్రముఖ పేపర్‌లో కూడా అయితే మనకు న్యూస్ పేపర్ అనేది పబ్లిష్ కావడం జరిగింది ఈ యొక్క న్యూస్ మీద. సో అందువల్ల నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. జెన్యూన్‌గా ఉంటేనే నేను తప్పకుండా వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. సో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ఏమైనా నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చనమాట. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌ని నేను ఒక చిన్న పీడీఎఫ్ లాగా అయితే రెడీ చేశాను. సో ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ, గ్రామ వార్డు సచివాలయాల్లో 2778 డిప్యుటేషన్ అదేవిధంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా 1785 గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 పోస్టులను మంజూరు చేసిందని చెప్పి ఇక్కడ మనకు అప్డేట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 2778 ఉద్యోగాలలో ఈ యొక్క 993 ఉద్యోగాలైతే ఉన్నవి. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అంటే 993 ఉద్యోగాలు పోగా మిగిలినవి వచ్చేసి ఔట్‌సోర్సింగ్ అండ్ డిప్యుటేషన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిప్యుటేషన్ ఉద్యోగాలు అనేటివి ఏంటంటే ఒక పని ఇంకొక పనికి అప్పగించడం అన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఒక సచివాలయంలో ఇంకొక సచివాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్‌లలో ఒక ఆఫీసర్ లేనప్పుడు ఆ యొక్క సచివాలయానికి సంబంధించి కూడా వర్క్ ఈ యొక్క ఆఫీసర్ చేయాలి. అట్లా అన్నమాట. సో ఇలాంటి డిప్యుటేషన్ ఉద్యోగాలు ఉంటాయి. అదేవిధంగా ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్తున్నారు. అలానే కొత్తగా 993 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారనమాట. అయితే ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఖాళీలు ఎక్కడ ఉన్నాయనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆల్రెడీ గవర్నమెంట్ లెక్కలో కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఇంకా అలానే ఉన్నాయా? లేకపోతే భర్తీ అయ్యి ఉన్నాయనేది ప్రభుత్వమే మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. ఈ 993 ఉద్యోగాలు ఉన్నాయి కదా! సో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది ఫస్ట్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనము నోటిఫికేషన్ ఎప్పుడు, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ కూడా అడుగుతారు. చాలామంది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతారు. సో వారందరికీ కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది నేను ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే, మంత్రివర్గం ఆమోదం అయితే తెలియజేసింది. ఈ 993 పోస్టులు అనేటివి భర్తీ చేయాలని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతే. సో ఇప్పుడు వీటి మీద ఉన్నత అధికారులందరూ కూడా పర్యటించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీ రిక్వైర్మెంట్ ఉంది అనేది ఫస్ట్ వచ్చేసి జిల్లాల వారీగా లిస్ట్ రెడీ చేస్తారనమాట ఒక కమిటీ అనేది. ఆ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఓకేనా, ఎక్కడ ఖాళీలు ఉన్నాయనే దాన్ని బట్టి లిస్ట్ అనేది వస్తుంది కదా, అది రిలీజ్ అయిన తర్వాత మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో క్వాలిఫికేషన్స్, ఉద్యోగ ఖాళీలు ఏంటి, వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్‌కి సంబంధించి రిలీజ్ చేస్తారు. ఆ సిలబస్ కూడా చెప్తారనమాట. ఏ జాబ్స్‌కి ఏ సిలబస్ అనేది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ఇదొక సమాచారం. నామమాత్రపు సమాచారంగా అయితే మీరు తీసుకోవాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా సమాచారం వస్తే ఉపయోగపడే విధంగా నాకనిపించింది. అందువల్ల నేను చేయడం జరిగిందనమాట. ఈ యొక్క సమాచారాన్ని తీసుకువచ్చాను. కాబట్టి నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. ఉద్యోగ ఖాళీల గురించి సమాచారం లేదు. ఉద్యోగాలు ఏవి ఉన్నాయనే సమాచారం లేదు. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనే దాని మీద కూడా సమాచారం లేదు. జస్ట్ ఒక నంబర్ ఇచ్చారు. ఇన్ని ఖాళీలు అయితే కొత్తగా భర్తీ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించారు. అందులోనూ మనకు 1785 గ్రామ వార్డు సచివాలయాలు అంటున్నారు కాబట్టి ఆ 1785 గ్రామ సచివాలయాలు ఎక్కడున్నాయి, అదేవిధంగా అక్కడ వేకెన్సీ ఏ ఉద్యోగం అనేది ఉందనేది కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ మీద అయితే ఉంటుందన్నమాట సమాచారం. ఇదన్నమాట ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాలనుకున్నది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ముందుగా మీకు ఏదైనా సమాచారం వస్తే తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్‌లో మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేసేస్తాను.
యాక్చువల్గా ఇది నిన్నటి రోజున వచ్చినటువంటి సమాచారము. సో కాకపోతే ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము ఆ స్క్రోల్ అయ్యేటువంటివి అవన్నీ కూడా చూపించకూడదు. నాకు ఇబ్బంది అవుతుందన్నమాట మన ఛానల్‌కి. అందువల్ల నేను చూపించడం లేదన్నమాట. ప్రూఫ్ ఏంటని చెప్పి చాలామంది కూడా అడగవచ్చన్నమాట. సో మీరు జాబ్ అప్డేట్స్ వరకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పే ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్‌ని. సో మన ఛానల్‌లో కూడా ఏదో కొద్దిగా వ్యూస్ అనేటివి వస్తున్నాయి. ఉపయోగపడే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉందని సో ఈ టాపిక్ అనేది తీసుకువచ్చానన్నమాట. యాక్చువల్‌గా మన థీమ్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ మీద అయితే ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. 993 కొత్త పోస్టులున్నాయి. అదేవిధంగా ఈ యొక్క 2778 ఉద్యోగాల్లో డిప్యుటేషన్ ఉద్యోగాలు అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకి మరొక సచివాలయంలో బాధ్యతలైతే ఇస్తారు. ఔట్‌సోర్సింగ్‌లో కొంతమందికి జాబ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట. కేవలం కొత్తగా అవకాశం 993 ఉద్యోగాలకు మాత్రమే అని చెప్పి మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో ఈ యొక్క కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ అంతా కూడా ఒక సంవత్సరం వరకు టైం అయితే పడుతుందండి. వెంటనే ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసి అయితే ఇవ్వరనమాట. సో టైం అయితే పడుతుంది. కాకపోతే నేను ఒక సమాచారం మీకు తెలియచేయాలని ఈ విధంగా అయితే వీడియో చేయడం జరిగిందనమాట. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో ఖచ్చితంగా వస్తాను. చాలా అప్డేట్స్ ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక సమాచారం వచ్చింది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా పట్టాదారు పాస్‌బుక్స్ కొత్తవి ఇస్తున్నారని చెప్పి ఒక 5 డేస్ బ్యాక్ అయితే చెప్పాను నేను మీకు ఆల్రెడీ. దాని మీద కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారనమాట. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్స్ వచ్చున్నాయి. వాటిని తీసుకోవాలని చెప్పి కూడా మీకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. లేదా మీ యొక్క వీఆర్ఏ ఉంటారు లేదా వీఆర్ఓ ఉంటారు కదా! వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇలా అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నాను. సో మీరందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ చేస్తాను. మీరు మాత్రం ఒక్కటి చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది కూడా లైక్ చేసి వదిలేస్తున్నారు. సో లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.